ఈసారి ఎలా కొట్టబోతున్నాడు అంటే దాన్ని కవర్ చేసుకోవడానికి అవతల వాళ్ళు కొన్ని జన్మలు ఎత్తాలన్నమాట. అలా కొట్టబోతున్నాడు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, మగధీర సినిమా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయిన తర్వాత రామ్ చరణ్ గారు అంటే పడని కొంత వర్గం అయితే ఏమని ప్రచారం చేశారంటే, ఇది ఓన్లీ రాజమౌళి గారి వల్లే హిట్ అయింది, రెండో సినిమాకి అన్ని కలెక్షన్స్ వచ్చేస్తాయా, అదే అంటే డామ్ డూమ్ బుష్ అని ఇప్పటికీ ఏడుస్తూనే ఉంటారు. సరే కాసేపు మీకోసం ఆ ఏడిపే నిజం అనుకుందాం. మగధీర సినిమా తర్వాత రాజమౌళి గారు మర్యాద రామన్న, ఏగా అనే సినిమాలు అయితే తీశారు. ఆ రెండు సినిమాల్లో ఏ సినిమా అయినా మగధీర సినిమా కలెక్షన్ దాటిందా? దాటలేదు కదా. నెక్స్ట్ వచ్చే గేమ్ చేంజర్ కి మీకు అలా ఏడ్చే ఛాన్స్ కూడా లేదనమాట. ఎందుకంటే రాజమౌళి గారు అంటే వరుస పెట్టి హిట్ లో ఉన్నారు, పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయారు కాబట్టి ఈజీగా క్రెడిట్ అయితే మీరు ఆయనకైతే ఇచ్చేయచ్చు. కానీ ఇప్పుడు డైరెక్టర్ శంకర్ గారు అయితే తన కెరియర్ ఎండ్ లో అయితే ఉన్నాడు, అక్టర్ ఫ్లాప్ లో అయితే ఉన్నాడు. చాలా మంది గేమ్ చేంజర్ సినిమా అనౌన్స్ అవగానే ఈ సినిమా హిట్ అయితే క్రెడిట్ మొత్తం శంకర్ కే వెళ్ళిపోద్ది, చక్కగా హ్యాపీగా ఇంకోసారి కూడా క్రెడిట్ మొత్తం ఆయనకే ఇచ్చేయచ్చు అని చాలా మంది చాలా రకాలుగా అయితే ప్లాన్లు అయితే వేసుకున్నారు. కానీ ఇండియన్ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఆశలన్నీ పటాపంచలు అయిపోయాయి. ఇండియన్ 2 సినిమా కనీసం మన దేశంలో 100 కోట్లు గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ 2 సినిమాకి ఇండియాలో 100 కోట్లు కూడా రాలేదు. గేమ్ చేంజర్ సినిమాకి 100 కోట్లు డే 1 లోనే కొడుతున్నాం. గేమ్ చేంజర్ సినిమాకి వచ్చే ప్రతి రూపాయి రామ్ చరణ్ గారి బొమ్మ చూసే వస్తది. ఇదైతే రాసి పెట్టుకోండి. గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ గారు మరొకసారి డైరెక్టర్ శంకర్ గారికి లైఫ్ ఇవ్వబోతున్నాడు. గేమ్ చేంజర్ సినిమా మీద శంకర్ గారు ఒక్కలే కాదు, ఇంకా చాలా మంది అయితే హోప్స్ అయితే పెట్టుకున్నారు. దాంట్లో మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కూడా ఉన్నారు. వకీల్ సాబ్ సినిమా తర్వాత దిల్ రాజు గారికి ఒక హిట్ కూడా లేదు. F3, రౌడీ బాయ్స్, ఇంకా మన వచ్చిన ఫ్యామిలీ స్టార్, ఇలా ఇంకో సినిమా అయితే పోయింది. వరుసగా 4 సినిమాలు అయితే పోయాయి. ఈ గేమ్ చేంజర్ సినిమా హిట్ అవడం అనేది ఆయన నిర్మాణ సంస్థకి ఆయుపట్టు లాంటిది. ఎందుకంటే ఆయన ఏ సినిమాకి ఇంత బడ్జెట్ అయితే పెట్టలేదు, ఇన్ని రోజులు కూడా షూటింగ్ అయితే చేయలేదు. ఆయన బ్యానర్ లో వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా ఇది. మళ్ళీ గుర్తు పెట్టుకోండి, దిల్ రాజు గారికి తన కెరియర్ లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇవ్వబోతున్నాడు రామ్ చరణ్ గారు. ఇంకా వీళ్ళందరి తర్వాత వరుసలో ఉన్నది మ్యూజిక్ డైరెక్టర్ తమన్, అలాగే హీరోయిన్ కైరా అద్వానీ. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అయితే పెద్ద ఫామ్ లో ఉన్నాడు తన కెరియర్ లో. కానీ ఆయనకి ఈ సినిమా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి డైరెక్టర్ శంకర్ గారి సినిమా వస్తుందంటే మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ గుర్తు వచ్చేది ఏఆర్ రెహమాన్ గారు, దాని తర్వాత హరీష్ జయరాజ్ గారు. కానీ ఆయన ఇండియన్ 2 కి తన రూట్ ని అయితే మార్చి ఏఆర్ రెహమాన్ గారిని కాకుండా అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు. ఇంకా ఇండియన్ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారో అనిరుద్ధ్ నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో కూడా ఇండియన్ 2 కి అనిరుద్ధ్ గారు అయితే ట్రోల్ చేపించుకున్నాడు. ఇప్పుడు మన తమన్ గారు గనక గేమ్ చేంజర్ సినిమాకి మంచి పేరుని తెచ్చుకుంటే, ఇంకా డైరెక్టర్ శంకర్ గారి సినిమాలకే కాదు, ఇంకా ఇలాంటి భారీ సినిమాలకైతే తమన్ గారికి అయితే ఛాన్సులు అయితే అలా వచ్చి పడతాయి. కాబట్టి ఈ సినిమా తమన్ గారికి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మూవీ. ఇంకా ఈ సినిమా హీరోయిన్ కైరా అద్వానీ గారికి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తెలుగులో ఆవిడ కెరియర్ బాగా సాగాలంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రామ్ చరణ్ గారు, కైరా అద్వానీ అంతకుముందు వినయ విజయరామ సినిమాలు అయితే నటించారు అనుకోండి, ఆ సినిమా అయితే డిజాస్టర్ గా అయితే నిలిచింది. కానీ ఇప్పుడు ఈ కాంబో మళ్ళీ ఈ సినిమాతో హిట్ కొట్టి అది హిట్ పేరు అని అనిపించుకోవాలని చూస్తున్నారు. ఇలా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా అయితే బాగా అంటే బాగా ఇంపార్టెంట్. ఇంకా ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే, మొన్న ఎప్పుడో 10 రోజుల క్రితం షూటింగ్ అయితే లాస్ట్ షెడ్యూల్ అని అయితే స్టార్ట్ చేశారు. ఈ రోజు అయితే లాస్ట్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది. అలా ఉంటది మన శంకర్ గారి ప్లానింగ్ అంటే. ఇంకా ఫ్యాన్స్ విషయానికి వస్తే ఆగస్టు 15 రోజు ఏదో ఒకటి మా ముఖాన్ని కొడతారని అయితే వెయిట్ చేస్తున్నారు. కానీ ఏ విధమైన పోస్టర్ గానీ, గ్లిమ్స్ గానీ, సాంగ్ అప్డేట్ కానీ వచ్చేలాగైతే లేదు. షూటింగ్ మొత్తం పూర్తి అయిపోయి, ఎడిటింగ్ కూడా అయిపోయి, డబ్బింగ్ కూడా అయిపోయి, ఆ సినిమాని మొత్తం శంకర్ గారి ఫోన్ లోకి ఎక్కించుకుని ఆయన అప్పుడు అది చూసి అప్డేట్లు ఇస్తాం మొదలు పెడతాడేమో. మరి ఇంత లేట్ గా ఎందుకు చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. కళ్ళ ముందే ఇండియన్ 2 సినిమా అనే ఒక సినిమా అయితే పోయింది, దాన్ని చూసన్నా నేర్చుకోవాలిగా. అసలు ఫ్యాన్స్ కి అప్డేట్స్ ఎవరో, పోస్టర్ రిలీజ్ చేయరు, అసలు ఏం చేస్తున్నారో తెలియదు, షెడ్యూల్ మీద షెడ్యూల్ షూటింగ్ చేస్తా ఉంటారు. ఈ సినిమా హిట్ అవడం అనేది శంకర్ గారికి అయితే లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అనే అనుకోవాలి. ఎందుకంటే దీని తర్వాత రిలీజ్ అవ్వాల్సిన ఒక సినిమా అయితే ఉంది. అదే మన కళాకాండం ఇండియన్ 3 అయితే సగం షూటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా హిట్ అయితే కానీ ఇండియన్ 3 సినిమాని ఎవడో కొండవు. ఆగస్టు లాస్ట్ నుంచి అప్డేట్స్ వస్తాయని తమన్ గారు అయితే చెప్పారు. మరి అదన్నా నిజమో కాదో తెలియాలి. ఇంకా ఈ సినిమా గురించి వచ్చిన ఇంకో అప్డేట్ అంటే ఇదైతే మామూలు బ్లాస్టింగ్ అప్డేట్ కాదు. దీంట్లో రామ్ చరణ్ గారు డబుల్ రోల్ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అది కాకుండా దీంట్లో ట్రిపుల్ రోల్ చేస్తున్నారని మొన్న కావడ అయితే ట్వీట్ అయితే వేసింది. మరి ఇది ఎంతవరకు నిజమో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అయితే చూడాలి. చూద్దాం మరి వచ్చే నెల నుంచి అప్డేట్స్ ఇస్తారో లేకపోతే అలాగే పడుకుంటారో. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.